ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం దగ్గర ఎండపల్లి అనే గ్రామంలో రైతు అంబయ్య గారు కూడా తనకున్న పామాయిల్ తోటలో పూర్తి స్థాయిలో జాజికాయ జాపత్రిని సాగు చేస్తున్నారు అంతర పంటగా. ఎందుకంటే దీనికి చల్లటి వాతావరణం కావాలి. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ఈ తోటలో చాలా కూల్గా ఉంది, బయటికి వెళ్తే చాలా ఉబ్బరింత ఉంది, కానీ తోటలో చాలా చల్లగా ఉంది. సో దీనికి అనువైన వాతావరణం ఉంది కాబట్టి అంబయ్య గారు ఇక్కడ జాజికాయ జాపత్రి సాగు చేస్తున్నారు. అంబయ్య గారితో మాట్లాడి అసలు జాజికాయ జాపత్రిని సాగు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ పంటకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా మార్కెటింగ్ వివరాలన్నీ కూడా అంబయ్య గారిని అడిగి తెలుసుకున్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే అంబయ్య గారు. మీరు ఒక వీడియో పెట్టిరు ఒక గ్రూప్లో, నేను అది చూసే సరే అంటే తెలంగాణలో కూడా కొందరు రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఖమ్మం బార్డర్లో, అంటే ఆంధ్రాకు బార్డర్గా ఉన్న ఖమ్మం జిల్లాలో కొంత ఉంది సాగు. పూర్తి స్థాయిలో సాగు చేస్తున్న రైతు అయితే కరెక్ట్ సమాచారం ఇవ్వగలుగుతారని ఇంత దూరం వచ్చారు మీ గురించి. సో మీరు ఎట్లా, అంటే మీకు ఎవరైనా చెప్పిరా లేదంటే ఎక్కడైనా చూసిరా, ఎట్లా సాగు స్టార్ట్ చేశారు? మొట్టమొదటి నుంచి వ్యవసాయ కుటుంబం అండి. అయితే ఇంకా చదువు అప్పుల్లో ఇంకా వెళ్ళకపోవడం వల్ల వ్యవసాయం చేసుకుంటుండగా పామాయిలు వేసాను. ముందు అరటి తోటలు అవి ఉండేయండి. అరటి తోటలు గాలికి అయ్యి పడిపోయి ఇరిగిపోవడం వల్ల పామాయిలు వేసాం. పామాయిలు కూడా మనకి ఏంటంటే ఆదాయం బాగా ఉంది. అదే పామాయిల్ ఒకటే ఉంటుంది, మధ్యలో అంతర పంట ఏమైనా చేద్దామా అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు మనకి ఖరీదైన పంటలు ఏంటా అని చూసుకుని ఈ పంట ఎంచుకున్నాను. అయితే ఈ పంట వచ్చి మనకి చల్లని వాతావరణంలోనే పండుద్దని అని మనకు ఒక లెక్క ఉందండి. అంటే కేరళ కానీ అస్సాం కానీ ఇటువంటి ప్రాంతాల్లో పండుద్దని ఉంది. అయితే మనం ఎక్కడైనా చేయగలమా అని చెప్పేసి తీసుకొచ్చి వేసారండి. ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కడిపిలంగా మాకు దగ్గరలో దేశవాళీ మొక్కలు తీసుకొచ్చేసారు. అవి మంచి గ్రోత్ గా వస్తున్నాయండి. మనం ఏం చేయకపోయినా ఉట్టి తడిస్తే మంచి గ్రోత్ గా బాగా వస్తున్నాయి. ఎరువులు అవి వేయకపోయినా సరే మంచి బాగా వచ్చినాయి. అయితే బాగా వచ్చినాయి కదా అని చెప్పేసి మా బంధువుల ద్వారాగా ఇంకా హైబ్రిడ్ మొక్కలు కేరళ నుంచి కూడా తీసుకొచ్చారు. అయితే వేరియేషన్ టైం ఇదో 2 years తర్వాత వచ్చినాయండి నాకు. అందువల్ల అవి ఒకేసారి కాపుకి వచ్చినాయండి. అవి మన దేశవాళీ మనం బయట తీసుకొచ్చిన, అంటే దేశవాళీ వచ్చి ఒక 6 సంవత్సరాల టైం పడుతుందండి. హైబ్రిడ్ వచ్చి 4 సంవత్సరాల టైం పడుతుంది. ఆ 2 టైంలో నేను లేట్ గా చేయడం వల్ల 2 వేరియేషన్ ఒకేసారి వచ్చినాయి. బాగా కాస్తున్నాయి. మనం వీటికి మనం 70 పెంట అవి వేసుకోవచ్చండి. మంచిగా అవి స్ప్రే చేసుకోవచ్చు. జీవామృతం అవి చేసుకోవచ్చండి, ఏ ఇబ్బంది లేదండి. అంటే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. అందువల్ల మనకి ఇవి ఏంటంటే పురుగు అవి రావు. పురుగు మసాలా మనకి మెడిసినల్ ప్లాంట్, అందువల్ల పురుగు జాతి రాదండి. ఇబ్బంది ఏం లేదు. మనకి ఏంటంటే రైతుకి కొంచెం అనువైన పంట, సులువైన పంట ఇది. అదే మన చెట్టు కాయ కాసిన తర్వాత కింద పడిపోయినంటే మనకి ఉదయాన్నే వెళ్ళి తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేదంటే మనం కోసుకోవచ్చు అంటే కోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ముళ్ళు గట్ట ఏమి ఉండవండి, రైతుకి ఇబ్బంది లేని పంట. వీటికి ఏంటంటే ఏదో రైస్ లాగా పెద్ద ట్రక్కులు అవసరం లేదు. ఆడ ఒక ట్రక్ తో పట్టుకెళ్ళి మనం చిన్న బ్యాగ్ లో తీసుకెళ్ళి అమౌంట్ తెచ్చేసుకోవచ్చు. ఖరీదైన పంట అండి. అది డిఫరెన్స్ మాట్లాడాలి. అది ఇక్కడ కనిపిస్తుంది నాకు చెట్టు అంతా. అదండి, అంటే మనకి ఇవి వచ్చి మొన్న లాస్ట్ వర్షాల టైంలో ఫ్లవరింగ్ అలా స్టార్ట్ అయిందండి. వింటర్ సీజన్ వచ్చేటప్పటికి చాలా సైజ్, అంటే ఈ సైజ్ వస్తాయండి అలా. ఇంకా పెద్ద అంటే ఇంచుమించుగా ఇవి కనీసం 6 months టైం, 7 months అంటే చిన్న చిన్న జామకాయ లాగా ఉన్నాయండి. అంటే నీట్ గా కనిపిస్తాయండి. మొక్క కూడా చాలా గ్రోత్ గా కనిపిస్తుంది. ఇవి కాయలకి మనకు తయారు రావడానికి 7 months మినిమం టైం కావాలండి, పడుతుంది. ఇది పగిలిపోతుంది, దానికి దేవుడు సృష్టి అలా ఇచ్చాడండి. అంతే, ఇది ఇలా ఓపెన్ అయినంటే మనకి అందులో నుంచి పికప్ ఫ్లవర్ 2 అందులో నుంచి వస్తాయి. 2 అందులోంచి అండి. అది వచ్చి ఇంకా ఫ్లవర్ ఇంకా వస్తా ఉంది. అంటే పూర్తిగా ఇయర్ మొత్తం మీద పూర్తిగా ఉండవు అన్నట్టుగా ఫ్లవర్ ఉందండి. అంటే 1-2 కాయలన్నా కనీసం ఇయర్ మొత్తం మీద ఉంటుంటాయి. వెనకతలు ఇప్పుడు ఆ వచ్చిన ఫ్లవర్ ఇయర్ అంతా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ వచ్చింది కదండి, ఇది మళ్ళీ 6 months టైం వరకు ఉంటుందండి. సో మనం 360 రోజులు చెట్టు మీద ఉంటుంది. తక్కువ కాయలన్నా కనిపిస్తాయి. అసలు యాక్చువల్ గా సీజన్ ఏది? సీజన్ వచ్చి మనకి మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయేటప్పుడే మనకి పంట వస్తుంది. సమ్మర్ వెళ్ళిపోయేదాకా, సమ్మర్ లాస్ట్ లో, రైనీ సీజన్ స్టార్టింగ్ లో వస్తుంది. మంచి పంట రైతుకి అయితే కనుక మంచి పంట. అంటే ఇది మనం ఎన్ని రోజుల మొక్క తీసుకోవాల్సి వస్తుంది? అంటే ఎన్ని రోజులు ఉంటుంది మనం మామూలుగా తీసుకొచ్చి నాటాలంటే మొక్క?
నర్సరీ నుంచి అంటే మనం అక్కడ వాళ్ళు 6 months టైం పెంచుతున్నారండి వాళ్ళు. ఓకే. ఆ మొక్క తీసుకొచ్చి చేసుకోవచ్చు, పర్వాలేదు. ఒక్కొక్కళ్ళు అయితే 4 months కి తయారు చేసి ఇచ్చేస్తున్నారు, పర్వాలేదండి. అంటే వాళ్ళు ఏంటంటే బాగా చల్లని వాతావరణంలో పెట్టి పెంచుతారు. అవును. ఆ హైబ్రిడ్ మొక్కలు మనం తీసుకొచ్చి చేసుకోవచ్చు, లేదంటే దేశవాళీ అయినా ఇబ్బంది ఏం లేదు, దేశవాళీ కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ కేరళ శ్రీ మీకు ఎక్కువ సెట్ అయింది, ఈల్డింగ్ బాగా కనిపిస్తుంది. మిగతాయి కూడా కాస్తున్నాయి కదండి, అవి పెద్ద సైజు వస్తున్నాయి. మిగతా రకాలు అవి కొంచెం అంటే కాయ పెద్ద సైజు రావడం వల్ల కొంచెం కాయలు తక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. ఇవి కేరళ శ్రీ ఏంటంటే చిన్న సైజు గా ఉండి ఎక్కువ కాయలు వస్తున్నాయి, ఎక్కువ కాయలు, అందుచేత మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే. అంటే ఇది ఓన్లీ అంతర పంటగానే చేయాలా లేకపోతే మామూలుగా చల్లని వాతావరణం కావాలండి. ఇవి కేరళలో అన్న బిలో 25 బిలోలో అవే ప్లాంట్స్ అండి, ప్లాంట్స్. అవును, డిగ్రీలు. చల్లని వాతావరణం కావాలి, బిలో 30 కావాలి. అందుచేత మనం ఏం చేస్తున్నాం అంటే తోట పంటల్లో వేసి దీనికి ఒక వాతావరణం తీసుకొచ్చి చేస్తున్నాం అన్నమాట. అదండి. సో దీనికి కూల్ వెదర్ కావాలి కాబట్టి మనకి పామ్ ఆయిల్ లో అంతర పంటగా వేశారు. అదండి. సో ఇప్పుడు మొత్తం మీది ఎన్ని విస్తీర్ణం, ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇక్కడ నేను 4 ఎకరాల పొలంలో వేసానండి. ఇవి బాగా కాస్తున్నాయి, బాగుందని చెప్పేసి. అయితే ఇంకా నేను లేట్ గా చేశానండి, అంతేనా? ముందుగానే చేయాల్సింది. బాగుందండి మొక్కలు, పంట అంతా ఈల్డింగ్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు వేసావి కూడా 2 years పైన అయిందండి. ఇది మన తోట 2 years అయింది. ఇవి 7 years దాటేసిందండి, 8 years. ఇప్పుడు మన జాజికాయ ఇవి నేను ప్రాక్టికల్ గా చేసినవి 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాలు అయిపోయిందండి. అవి ప్లాంట్స్ అని మిగతా పొలం 4 ఎకరాలు వేసింది 4 years అవ్వలేదండి, అవ్వాలి. అవుతే ఈల్డింగ్ వస్తుంది. అంటే మనం మొక్క నాటిన తర్వాత 4 ఏళ్ళకి వస్తుందా? హైబ్రిడ్ 4 సంవత్సరాలు, హైబ్రిడ్ 4 ఏళ్ళకి వస్తుంది. దేశవాళీ అయితే 6 సంవత్సరాలు. సరే సార్, ఒక్క చెట్టు నుంచి అంటే అసలు మన చెట్టుకు మధ్యన మనం గ్యాప్ ఎంత పెట్టుకోవాలి? అంటే అండి మన వ్యవసాయం ఇంటర్ క్రాపింగ్ కాబట్టి మనం 50 మొక్కలే వేసుకుని 50-55 వరకు వేసుకుని గ్రోత్ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఆర్గానిక్ చేసేటప్పుడు గ్రోత్ సరిపోవాలి, అది కూడా చూసుకుని. ఇంకా వేరే ఏమన్నా మరి ఇది కూడా చేసుకోవచ్చండి. నేను ఇది కూడా పెట్టాను, ఒక్క పెట్టాను, ఆ ఒక్క కూడా చేసుకోవచ్చు మీరు. అందుచేతను మనకి ఏంటంటే అవి కూడా తగ్గించేసుకుని, పామాయిల్ కంపల్సరీ గవర్నమెంట్ 50-55 మొక్కలు ఇస్తుంది. ఇవి కూడా అలా 50-55 మొక్కలు వేసుకుని ఖాళీ వేసుకుని మంచి గ్రోత్ సరిపోయేటట్టు అవి కూడా కూడా తగ్గించేసుకోవచ్చు. అంటే 2-3 రకాల పంటలు ఉంటే రైతుకి ఆదాయం ఎక్కువ, అందువల్ల మనం అలా చేయాలన్నమాట. ఇప్పుడు ఇంటర్ క్రాపింగ్ చేయమని గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఆ విధంగా ఇప్పుడు మీకు ఒక్క చెట్టు నుంచి ఒక సీజన్ లో ఎన్ని కిలోల కాయ వస్తుంది మనకు? అంటే 10 సంవత్సరాలు అయిన తర్వాతే కాల్కులేషన్ చేయాలండి. వాళ్ళు మన వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడితే 10 సంవత్సరాలు దాటాలి, ఈల్డింగ్ బాగా వచ్చిన మొక్క అప్పుడు కాల్కులేషన్ చేసుకోవాలి, మీ ఏరియా ఎలా వస్తుంది అన్నది అని చెప్పేసి అన్నారు. సో మీరు గమనించిన ప్రకారం ఎట్లా వచ్చింది ఒక చెట్టు? అంటే మనం అన్ని కలిపి తీసారా? చిన్న మొక్కలు కదండి మా చిన్న చెట్లు కాబట్టి తక్కువ వస్తున్నాయి, ఒక 1/2 కిలో అలా వస్తుంది ఒక చెట్టుకి. అంటే చిన్న చెట్లు వల్ల ఇవి అంటే 1/2 కిలో వచ్చినప్పుడు ఫ్లవరింగ్ కాస్ట్ ఎక్కువ ఉండేది. అంటే మనకు తక్కువ వస్తున్నాయి అని అనుకుంటాం గానీ కాస్ట్ ఎక్కువ పంట, అందువల్ల ఎంత ఉంది కేజీ ఇది? ఇప్పుడు 2500. కాయ అయితే ఎంత ఉంది? పైన పువ్వు అయితే కాయ వచ్చి 800 వరకు ఉందండి, పిక్క. ఈ ఫ్లవరింగ్ వచ్చి మనకి 2500 వరకు ఉంది. అందుచేత మన రైతుకి ఈజీ అని పంట అండి. ఇప్పుడు కాస్త మీరు అందుకే అన్నారు ట్రక్ లో ఒడ్లు తీసుకోవడం కంటే ఒక బ్యాగ్ లో తీసుకోవచ్చు. అంతేండి, ఒక ట్రక్ వాళ్ళు అమ్ముకున్నారంటే మనం బ్యాగ్ తో తీసుకెళ్ళాలి, అంతే. అంత వేరియేషన్ ఉంటుందండి. ఓకే. సో మీకు అంటే ఇప్పుడు దాదాపు 7 years అంటే మీకు 4వ సంవత్సరం నుంచి రెవెన్యూ మొదలైనట్టే కదా? హైబ్రిడ్ అది ఇంకో వేరియేషన్ ఉందండి. మళ్ళీ దేశవాళీ వచ్చేటప్పటికి చెట్టు అవ్విన తర్వాత ఈల్డింగ్ వస్తుంది కదండి. ఈ హైబ్రిడ్ చిన్న మొక్క నుంచి వస్తుంది, అంటే కాస్తుంది కానీ అంటే తక్కువ కాయలు. చిన్న చెట్టు వల్ల తక్కువ కాయలు ఉంటున్నాయి, ఇది పెద్ద చెట్టు అవడం వల్ల కొంచెం కాయలు ఎక్కువ. దేశవాళీలో పెద్ద చెట్టు కాబట్టి కొంచెం కాయలు ఎక్కువ, కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటది దేశవాళీ. అంటే ఆ వేరియేషన్ కవర్ అయిపోద్ది, చెట్టు అయిన తర్వాత కాస్తుంది కాబట్టి ఆ వేరియేషన్ కవర్ అయిపోద్దండి. అంటే రైతుకి ఎంతసేపు ముందుగా కావాలనిపిస్తుంది కదా, ఎక్కువ రోజులు వెయిట్ చేయడం అంటే కష్టం కదా. సో ఇప్పుడు మనకు 4 ఎకరాలలో ఎన్ని చెట్లు ఉన్నాయి అంబయ్య గారు? నేను ఒక్క ఇది వేసానండి, జాజికాయ వేసాను కాబట్టి ఎకరానికి అవి 50 మొక్కల చొప్పున వేసాను. అంటే ఇప్పుడు 200 మనకి యావరేజ్ లో ఉన్నాయి మన దగ్గర. అవే వేసాను, కేరళ నుంచి తీసుకొచ్చి వేసాను, కేరళ శ్రీలోనే. సో 200 మొక్కలు ఉన్నాయి మీకు జాజికాయ జాపత్రి? అవి ఉన్నాయండి. సో ఆదాయం కొంతమంది రైతులకి తీసుకొచ్చి ఇమ్మంటే తీసుకొచ్చి కూడా ఇచ్చానండి. మీరు రైతులకి
అంటే ఇంత పెద్ద మొత్తంలో పెట్టిన రైతులు ఎవరైనా ఉన్నారా మనకి ఇక్కడ ఏపీలో కానీ? స్టార్టింగ్ నాదండి, నీది. తర్వాత ఇవన్నీ న్యూస్ లో చూసారు. ఫస్ట్ వాళ్ళు BBC వాళ్ళు వచ్చారండి, అవునవును. అది చూసి అందరూ రావడం పట్టిన తర్వాత మాకు కావాలంటే ఓకే. వాళ్ళందరూ కొబ్బరి తోటలు ఉన్న ఏరియా ఎక్కువ ముందుగా వచ్చారండి. ఏలూరు అటు సైడ్ అంతా కొబ్బరి తోటలు అవి ఉంటుంటే మేము కొబ్బరి తోటలో వేసుకుంటాం అని చెప్పేసి వచ్చాను. అంటే ఇంతకీ పామాయిలే కాకుండా కొబ్బరిలో కూడా వేసుకోవచ్చు. హైట్ అవే మొక్క కాబట్టి మనకి ఈ పంట హైట్ అవే పంట ఉంటే మంచిది. దీనికి దానికి కాంపిటీషన్ ఉండదు, కాంపిటీషన్ లేకుండా బాగుంటుంది, మంచి పంట. సో అంటే జాజికాయ జాపత్రి అంటే మొక్క ఎంపిక కానీ లేదంటే సాగులో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మెయిన్ మనకి వాటరింగ్ జాగ్రత్తగా చేసుకోవాలండి. తర్వాత వచ్చి ఇవి మనం దెబ్బ ఎరువులు అవి బాగా చేసుకోవాలి. తర్వాత వచ్చి కలుపు లేకుండా చూసుకోవాలి. వాటికి బలానికి పంచగవ్య అవి స్ప్రే చేసుకోవాలి, జీవామృతం గానీ ఇచ్చుకోవాలి. అవి మెయిన్. అంతే అండి, మనకు పురుగు మందులు ఏం అవసరం లేదు. ఇదే మసాలా కాబట్టి దీనికి ఆశించవు. అంటే అవి కొస బాగా వస్తాయండి. సివియర్ మెథడ్ మట్టి ద్రావణం కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఆ కొస రావడం కోసం అవి స్ప్రే చేసుకోవాలన్నమాట. బాగా ఇలాగ ఈ విధంగా బాగా పొడవుగా గ్రోత్ గా ఇలా వస్తుంటది మాట. ఈ వీళ్ళు ప్రూనింగ్ ఉండదండి. మళ్ళీ దీంట్లో ప్రూనింగ్ లేదు. వాటికి అవే ఆ చివరినే కాస్తున్నాయి చూడండి. అదే మీరు పట్టుకున్నదే చూడండి, చివరినే కాసింది కానీ ఎక్కడ మార్నింగ్ లేవు కదా. లేదు, లాస్ట్ లో ఉంది. అదండి, ప్రూనింగ్ లేదండి. ప్రూనింగ్ అవసరం లేదు, అలా ఉంచేయాలంటే. అదండి మెయిన్. సో ఖాతా చాలా ఉంది ఇప్పుడు. ఇది కాస్తుందండి. ఇది మనకు 4 సంవత్సరాల చెట్టేనా లేదా? ఇది వచ్చి 8 సంవత్సరాలు దేశవాళీ కదండి మరి. అచ్చా, ఇది దేశవాళీ. దేశవాళీలో ఏ వెరైటీ అంటారు దీన్ని? అలా అని కాదు, ఏం లేదా, అంటు కట్టిన మొక్క కాదండి. కాదు, పిక్క మొక్కలన్నీ కూడా దేశవాళీ కింద లెక్క. హైబ్రిడ్ అయితేనే మన అంటుతో మన క్యాలిక్యులేషన్. అదే ఏ వెరైటీయో చెప్తారు. పోయిన సీజన్ లో ఎంత దిగుబడి వచ్చింది అమ్మాయి గారు మీకు? అదే అంటున్నాను, ఒక 1/2 kg వరకు వచ్చింది. ఒక చెట్టు 1/2 కిలో అంటే మనకు అన్ని చెట్లు ఫలసాయం ఇస్తాయా? 10 చెట్ల వరకు కాస్తున్నాయండి ఇప్పుడు. 10 చెట్ల వరకు. సో మనం ఒక 5 కిలోలు వస్తుంది అనుకోవచ్చు అట్లా. అంటే 1/2 కిలో కంటే పెరగదా? పెరుగుతుందండి. వాళ్ళు అదే చెప్తున్నారండి, 10 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఏరియా వాతావరణాన్ని బట్టి గ్రోతింగ్ చూడండి అని చెప్పేసి అన్నారు కేరళ. అంటే మీరు 1/2 కిలో అని చెప్తుంది పువ్వునా లేకపోతే పువ్వు? నట్టు కిలో పైన వస్తాయండి. నట్ట వెయిట్ ఎక్కువ కదా, అది మళ్ళీ కిలో పైన వస్తాయి. ఓకే. పువ్వు ఏంటంటే చాలా తేలికగా ఉంటుంది, అది కాస్ట్లీ. అందుకని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే హోల్సేల్ కే 2500 వేస్తున్నారు. మా కాకినాడలో షాపుల్లో అడిగితే వాళ్ళు 3000 వరకు కూడా అమ్ముతున్నారు. అది కిలో 3 ఫ్లవర్ 3000 వరకు జాపత్రి. అలాగా మంచి ఖరీదైన పంట, జాగ్రత్తగా చేసుకోగలిగితే. మీరు ఎంత కమ్మిరు కిలో? వాళ్ళకి అదే అంటున్నాను, 2500 ఇచ్చాను. అదే కష్టం ఇచ్చానండి, అదే కష్టం ఇచ్చాను. అంటే ఇంకా నేను వచ్చి లవంగలో చూసానండి, అది రావట్లేదండి, గ్రోత్ గా రావట్లేదు. లవంగం కొంచెం దానికి ఇంకా ఈ వాతావరణం ఇంకా కూల్ కావాలి. ఇది లవంగం, ఇది లవంగం అండి. అంటే చల్లదనం కోసం ఇలా ఉంచేవలసి వస్తుంది. లవంగం ప్లాంట్, అదే లవంగం ప్లాంట్. మధ్యలో ఇలా మిరవాయి వేసానండి, చల్లదనం ఉంటది కదా అని. సో మొత్తానికి దీనికి కూల్ వెదర్ సృష్టించాలి. అంటే మెయిన్ గా మనం అంటే మామూలుగా మీ ఏరియాలో మనకు సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఉబ్బరింత ఎక్కువగా ఉంటుంది, అది యూజ్ఫుల్ అయినా దీనికి. అంటే అయినా ఈల్డింగ్ వచ్చిందండి, అదే వాళ్ళు ఆశ్చర్యవుతుంది. అంటే మొన్న నాకు ఒకసారి తెలంగాణ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారండి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీ ఎదరికి బాగానే వచ్చినాయి ఏంటి, బాగా కాస్తున్నాయి అని చెప్పేసి అడిగారు. కాసినాయి అండి మరి అని చెప్పేసి అన్న. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, BBC వాళ్ళు, 10 వాళ్ళు, అందరూ మొత్తం ఎక్కువ మందే వచ్చారు. చిన్న సంవత్సరాలు ఇంకా వచ్చారండి, మన లోకల్ కూడా వచ్చారండి. రైతు నేస్తం వాళ్ళు వీళ్ళు ఒకట వచ్చారు, చూసారండి. అంటే అయినా ఇక్కడ వాతావరణంలో బాగా వస్తుంది అని ఒక లెక్క. ఎందుకంటే ఇక్కడ కూల్ ఉంది ఇప్పుడు మీ తోటలో, సహజంగా బేట్లో ఉన్న దానికంటే ఇక్కడ కూల్ ఉంది. కానీ పక్కనే సముద్రం, ఉబ్బరింత కూడా అంతే ఉంది. కానీ అది సెట్ అయింది కదా ఈ వాతావరణం. అంటే తెలంగాణకు సూటబుల్ ఏనా ఇది చెప్పగలుగుతారు? తెలంగాణ కొన్ని ప్రాంతాలకు పర్వాలేదు అంటున్నారండి, వాళ్ళు అడిగాను. కొన్ని ప్రాంతాలకి చేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే. అదే నేను ఖమ్మం, సత్తుపల్లి, అశ్వరావుపేట ఏరియాలో చూసా కొందరు రైతులు. అశ్వరావుపేట నుంచి కూడా వచ్చారండి. అక్కడ ఆయన ఎవరో భాస్కర్ రావు గారు అని, ఆయన రైతు సంఘం నాయకుడు, ఆయన కూడా వచ్చాడు. ఆయన వచ్చి చూసారు. చూసినప్పుడు మా వాతావరణానికి కూడా ఇలాగే సెట్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన అంటే కొన్ని ప్రాంతాలు. మనకు మొక్క ఎంత పడుతుంది మనం నర్సరీలో తెచ్చుకోవడానికి? వాళ్ళు 450 నుంచి 500 మధ్యలో చేస్తారు. హైబ్రిడ్ దేశవాళీ
దేశవాళీ ఇంకా అంత దూరం నుంచి 100 రూపీస్ గట్రా ఇస్తారండి. అంత లాంగ్ నుంచి కాకుండా దగ్గరలో నర్సరీలో తీసుకొచ్చండి మనం. ఇప్పుడు అన్ని నర్సరీలో దొరుకుతున్నాయి అవి? రాజమండ్రి కడిపిలంక ఏరియాలో దొరుకుతున్నాయి. లేదు అంటే మనం కేరళ నుంచి తెచ్చుకోవాలి. హైబ్రిడ్ కావాలంటే 450 రూపాయలు ఒక మొక్క. అంటే ఫస్ట్ లో కాస్ట్ అవునా మనకి మరి తర్వాత ఖరీదైన పంట కదండి. ఇంకా ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? మనకి పెద్దగా మందులు కొట్టే అవసరం ఉండదు. లేదు. మెయిన్ అవును, మర్చిపోయాను. నీళ్లు ఎట్లా ఇవ్వాలి మనం? తడులు పదును ఆరిపోకుండా ఇచ్చుకోవడం అంతే అండి. పదును ఎక్కువ ఆరిపోకుండా, నీళ్ళు నిల్వ ఉండకూడదు. పదును ఇచ్చుకోవడం, పదును మాత్రం ఉండాలి. చల్లదనం కోసం అయినా సరే కంపల్సరీ ఉండాలి. సో దీనికి ప్రూనింగ్ అవసరం లేదు, పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు, ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. అయితే ఆర్గానిక్ ఎరువులు చేసుకోవచ్చు. మీరు ఏమేమి వాడుతున్నారు ఆర్గానిక్ లో? మేము పెంట వేస్తానండి, ఈ పంచగవ్య స్ప్రే చేస్తామండి. అదండి. ఓకే, అంతే సరిపోతుందండి. ఏం లేదు, ఇంకేం లేదు. అంతేనండి. అదే చెప్తున్నాను, రైతులందరికీ మంచి పంట అదండి మెయిన్. ఓకే. సో మెయిన్ క్రాప్ వచ్చి మీకు పామాయిల్ ఉంది. అది ఇంటర్ క్రాప్ వచ్చి ఇది, కానీ దానికి ఈక్వల్ గానే ఇది ఆదాయం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కాస్ట్లీ అదండి. చూడడానికి తక్కువ చెట్లు కనిపిస్తాయి, ఇంత ఆదాయం అనిపిస్తుంది. అలా సో అప్పుడు మనకు కాయ వచ్చిన తర్వాత 7 months కి 8 months కు ఓపెన్ అవుతుంది. టైం 7 months కంపల్సరీ 7 months చెట్టు మీద. డ్రాపింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఇది డ్రాపింగ్ పడిపోవండి. అంటే ఎప్పుడైనా కోతులు అటు ఇటు దూకుతుంటే తప్ప పడవండి దానికి. అంతే పడవండి. చెట్టుకు ఇది చూడండి, ఈ ఎప్పుడైనా కోతులు దూకితే ఇలా పడుతుంటాయండి. కోతులు అటు ఇటు దూకినప్పుడు ఆకులు ఇలా రాలిపోతుంటాయి. కాయ చూడండి, ఇది చిన్న లేతకాయ కదా, లేతకాయ వల్ల అలా వస్తుంది. పడిపోయిందండి. అంటే లేతకాయ వల్ల అండి. అంటే ఇంకా ముదరే ఉంటాయి. ఇదిగోండి చెట్టు కింద పడ్డాయి, అక్కడక్కడ మేము తీయడం మర్చిపోతే మొక్కలు వచ్చినాయి. ఇదిగోండి అవి వచ్చేసినాయి. సో మీరు వీటిని తీసి వేరే కాడ నాటుకోవచ్చు అండి. ఓకే ఓకే అండి. ఇంకా చాలా కాయలు ఈ కోతులు వల్ల ఒకటండి ఇబ్బంది మెయిన్. అంటే అవి తినవండి, కొరుకు తినవు కానీ తెంపేస్తాయి. వాటి తెంపవండి, వాటిని ముట్టుకోవు. ఆ దూకుతూ ఉంటాయి. చెట్టు అందంగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువగా దూకుతున్నాయండి అవి. అదండి ఈ కాయలు వస్తుంది. చాలా ఉన్నాయి ఇటువైపు కాయలు. ఇటు వచ్చాను అంటే మొక్కలు, అంటే వీటి వెయిట్ కు మొక్కలు ఇరగడం లాంటి సమస్య ఏమైనా వస్తుందా? లేదండి, అలాగే అద్భుతంగా ఉన్నాయి అన్ని, చాలా బాగున్నాయి. సో దీని ఆకు కూడా కొంచెం మనం నలిపి చూడండి, స్మెల్ వస్తుంది మీకు. పర్వాలేదు, పోయండి. మెడిసినల్ స్మెల్ వస్తుంది. అవునవును. సో ఈ ఆకు మనం దేనికి పనికిరాదు. ఇది ఆకు పని. అవును, మెడిసినల్ స్మెల్ వస్తుంది. ఓకే ఓకే. సో ఇది రాలిన తర్వాత ఓపెన్ అవుతుందా? చెట్టు మీదనే ఓపెన్ అవుతుందా? చెట్టు మీద ఓపెన్ అవుతాయండి. అదే ఇవి ఇంకా టైం పడుతుంది కదండి, ఇంకా రాలేదు. వస్తే చూపిందాం అనుకున్నాను మీకు. ఓకే, ఇంకా రాలేదు. అదే అదే. సో ఎందుకంటే పైన ఓపెన్ అవుతే కింద రాలిపోయే అవకాశం ఉంటది కదా. పడతాయండి, పడిన మనం తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇవి మొత్తం మనకి ఈ తోట మొత్తం ఇవన్నీ విస్తరించి ఉన్నాయి. వెనకతలు వేసిన ప్లాంట్స్ అన్ని మళ్ళీ కొత్త ప్లాంట్స్ అవి. సో దాని మీద ఏదో ద్రావణం కొట్టారు మీరు? అదండి, పంచగవ్య అటువంటి. సో అంటే వీటికి చీడపీడలు ఆశించేదైతే ఏమీ లేదు, మనం జాగ్రత్త కోసం కొట్టుకోవడం. గ్రోత్ కొడతామండి. గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తారా ఏమన్నా? అంటే కెమికల్ ఏం చేయమండి. కెమికల్ చేయరు, అంతా ఆర్గానిక్. అది మనం ఆర్గానిక్ చేసుకోవడం వల్ల మనకి మెడిసిన్ ప్లాంట్ కాబట్టి దానికి ఇబ్బంది ఏమి ఉండదు. అది మామూలుగా సెట్ అయిపోద్దండి. అయితే మనకు ప్రతి పంటకు రైతుకు వచ్చే ప్రధాన సమస్య మార్కెటే. ఎందుకంటే మార్కెట్ సమస్య ఒకటి ఉంటుంది, దళారులు ఎంటర్ అవుతారు. సో దీని పరిస్థితి, దీని మార్కెటింగ్ ఎట్లా? ప్రస్తుతానికి నేను షాపులకి వేసేస్తానండి, డైరెక్ట్ కిరాణా షాపులకి. మీరు లోకల్ వేసేసుకుంటున్నారు, రైతులకి ఎవరికి ఇబ్బంది లేదు. ఇంకా అందరూ చేస్తున్నారు కాబట్టి రాను రాను మరి గవర్నమెంట్ ఏమైనా మార్పు ఏమైనా చేస్తే చేయొచ్చు. ఓకే. సో మీ లోకల్లో కాకినాడలో ఇచ్చేస్తున్నారు అది అంతే తీసుకున్నా. అంటే జాపత్రి, జాజికాయ కూడా రెండు వేరువేరుగా తీసుకుంటున్నారు. సో రిటైల్గానే అమ్ముతున్నారు మీరు? అంతేండి. కానీ మరి ఇప్పుడు ఇంత 4 ఎకరాలలో దాదాపు 200 మొక్కలు ఎక్కువ వచ్చినప్పుడు
లోకల్ మార్కెట్ ఈ లోపుగా మన గవర్నమెంట్ ఏమైనా ప్రపోజల్ తీసుకొస్తే కనుక రైతులకి ఈజీ అవుద్ది. ఓకే. రైతులు కూడా కిరాణా షాపులకి వేరే వేరే షాపులకి మార్చి ఇచ్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకే షాప్ కాకపోయినా. సో ఇప్పుడు మీకు తెలిసి ఏపీలో ఎన్ని ఎకరాలలో ఉండొచ్చు ఇది జాజికాయ జాపత్రి? అంటే నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిన రైతులే ఇంచుమించు ఒక 50 ఎకరాల వరకు వేస్తారు మొక్కలు పట్టుకెళ్ళి. మొక్కలు తీసుకెళ్లారు. సో మొక్కలు ఇస్తున్నారా మీరు? అంటే ఇస్తున్నా అండి. ఈ మధ్యనే కొంచెం ఆగానండి. అంటే కొంచెం ఇంటి దగ్గర వర్క్ అయితే చేసుకుంది, హౌస్ కట్టే కొంచెం తీసుకురావడం ఆఫ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు పామాయిల్ ఎట్లుందండి? పామాయిల్ రేట్ బాగుందండి. మోడీ గారు బాగానే నిలబెట్టి ఇచ్చారు. అంతేనా? 18,000 వరకు ఉంది. 18,000 వరకు ఉంది. ఓకే. ఓకే. ఇంచుమించుగా నేను ముందు వేసిన దేశవాళీ మొక్కలు ఈ మధ్యలో ఇవి వేసినాయి, తర్వాత అవి వేసినాయి, అన్ని ఒకసారి కాల్పుకి వచ్చినాయి. ఓకే. అంటే లేట్ అయిందండి. మధ్యలో 2 years గ్యాప్ వచ్చేసింది. అందువల్ల మనకి ఏంటంటే అన్ని ఒకసారిగా వచ్చినట్టు వచ్చాయి. అదే అంటే 4 years హైబ్రిడ్ కంపల్సరీ వచ్చేస్తుంది. దేశవాళీ ఒక 6 సంవత్సరాలు. అంటే దేశవాళీ ఎలాగంటే ఇప్పుడు హైబ్రిడ్ నుంచి తీసుకున్న పిక్కలు డైరెక్ట్ మనం పాతిపెట్టేసి చేసుకుంటే అవి కొంచెం 6 సంవత్సరాలకి ఇల్లింగ్ వచ్చేస్తుంది. చేసుకోవచ్చు. అంటే మెయిన్గా ఏంటంటే ఇంత కూల్గా ఉండాలి, వెదర్ కూల్గా ఉండాలి. మనకు అది కావాల్సిందండి. అది మాట కావాల్సింది. అంటే మనకి ఇప్పుడు అవి కాపుకొచ్చాయండి, ఇవి కాపుకొచ్చినాయి. అంటే మన దగ్గర ఎక్కువ ఉంది కేరళ శ్రీనా? మామూలుగా కేరళ శ్రీ దేశవాళీ. అంటే శ్రీ ఓ ప్లాంట్ ఉంది, అది కూడా కాపుకొచ్చింది. అంటే కేరళ శ్రీ, విశ్వశ్రీ. అంటే అందులో ఒక రకం పొట్టిగా ఉంటది, కొంచెం పొట్టి, మరి హైట్ అయిపోదు. కానీ స్లోగా ఏంటంటే మొట్టమొదటిగా ఇవి బాగా స్లో గ్రోత్ బాగా స్లో, మంచి అందంగా కనిపిస్తాయి, గ్రీన్ గా ఉండి చాలా నీట్ గా కనిపిస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.